హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే ఈ వీడియో ఎప్పటి నుండో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ ఎడిటింగ్ చేసేసరికి చాలా టైం పట్టింది గైస్. సో నాకు ఇంతకుముందు చేసిన వీడియోల ప్రకారం అందరూ సజెస్ట్ చేసింది ఏంటంటే, సో ఇంకా అండ్ పదాలు ఎక్కువ యూస్ చేస్తున్నానని. సో ఇప్పటి నుండి నేను తక్కువ చేసుకుంటా గైస్. మేము మా ఇంట్లో మల్లన్న బోనాలు చేసుకున్నాం కాబట్టి నేను మా సొంత నాగులమల్లెలకైతే వచ్చేసిన. నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి అయితే మా పొలం దగ్గరికి పోయి ఏమేమి చెట్లు ఉన్నాయో ఇంకా పొలం మొత్తం చూసి ఏమైనా కూరగాయలు ఉంటే ఇంటికి తెంపుకొని వెళ్ళేదాన్ని. ఇవన్నీ కూరగాయల చెట్లు. అండ్ ఇప్పుడు మనం పొలం ఎంటర్ అవుతున్నాము. ఇదంతా మా పొలం గైస్. ఇప్పుడు ఈ వింటర్ సీజన్ కాబట్టి మేము నిన్ననే నాటేసినాము. ఈ వరిని ఎలా తయారు చేసుకుంటామంటే, మేము కావాల్సిన విత్తనాలు మేము జై శ్రీరామ్ బియ్యం పండిస్తున్నాం కాబట్టి ఆ విత్తనాలు వేసి అవి మొలిచినాక మేము వేరే మనుషులను పెట్టుకొని ఇదంతా నారు వేస్తూ మొత్తం మడిలాగా చేస్తూ ఒక పొలం అంతా పారించినాము. అండ్ ఈ వాటర్ సప్లై ఎక్కడి నుండి వస్తుందంటే, ఇది మా బావి. ఇక్కడ నుండి మనం మోటార్ కనెక్షన్తోని మన పైప్ లైన్లు వేసుకొని వాటర్ అయితే అన్నీ ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పైప్ల ద్వారా మనం అన్నీ మడిళ్ళకి చేరేలాగా మనం మోటార్తోని మొత్తం అందిస్తాము. చింతకాయ చెట్టు. ఇది ఫస్ట్ చింతకాయ చెట్టు. మాకు 2 ఉంటాయి. ఇంకొకటి ఈ వీడియోలో కనిపించట్లేదు మీకు. మేము రేపు బోనాలు చేసుకుంటున్నాం కాబట్టి కొత్త చింతకాయతోని చారు చేసుకుందామని చెప్పి చింతకాయలు అయితే దొరకబట్టినాము. ఇప్పుడు బాగానే దొరికినాయి. ఇవన్నీ తీసుకొని ఇంటికి వెళ్దామని చెప్పి అన్నీ తీసుకున్నాము. ఇవి మొన్ననే పెట్టాడు మా డాడీ. మా డాడీకి ప్రతిసారి చెట్లను పెంచడం అంటే చాలా ఇష్టము. బనానా చెట్లు ఇంకా జామ చెట్లు. అండ్ మాకు 2 ఆవులు కూడా ఉన్నాయి. మీకు ఇందాక చూపించాను కదా మా బావి. అక్కడ నుండి పైప్ లైన్ కనెక్షన్తోని అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ నుండి వాటర్ వస్తాయి. ఇక్కడ చిన్న చిన్న మడుల్లాగా చేసుకుంటూ ఈ చెట్లకి వాటర్ అందిస్తాము. ఇక్కడ మీకు చూపించిన కదా, ఇక్కడ వాటర్తోని ఈ పల్లి చెట్లకి ఇంకా చిన్న చిన్న చెట్లకి వాటర్ అయితే అందిస్తాము. ఇప్పుడు ఇవన్నీ చిక్కుడుకాయ చెట్లు ఇంకా ఆనపకాయ చెట్లు. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఆనపకాయలు చాలా ఫేమస్. మా తాతయ్యకి చాలా ఇష్టం కాబట్టి మేము ఆనపకాయ కందికాయ తీసుకెళ్తున్నాము. నాకైతే కందికాయ అంటే చాలా ఇష్టము. సో నా కోసం మా డాడీ తెంపుతున్నాడు. ఇందాక చూస్తున్నారు కదా మీరు, అవి ఉల్లాకు ఇంకా పాపాయ చెట్లు. ఇవన్నీ మా డాడీకి పెంచడం చాలా ఇష్టము. అండ్ మా ఇంట్లో వరకు కూరగాయల కోసం మేము పెంచుకుంటూ దానికి వాటర్ ఇంకా మడుల్లాగా చేసుకుంటూ నీళ్లు కడతాడు మా డాడీ. ఇది రేణగాయ చెట్లు. ఈ చిన్న చిన్న రేణగాయలు ఉన్నాయి కాబట్టి మేము తెంపుకుంటున్నాం. మా డాడీ అయితే కొన్ని తెంపిండు. ఇది నిమ్మకాయ చెట్టు. ఇంకా మేము అయితే రేపు బోనాలకు కావాల్సిన కూరగాయలన్నీ తెంపుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.